మనం ఏ శివాలయానికి వెళ్ళినా పరమేశ్వరుని కంటే ముందుగానే మనం నందిని దర్శిస్తాము. పరమేశ్వరుడు నంది కొమ్ముల మధ్య నుండి దర్శిస్తూ పరమేశ్వరుణ్ణి నంది కొమ్ముల మధ్య నుండి దర్శిస్తూ ఆ నందీశ్వరుని యొక్క వృషభ భాగాలను నిమురుతూ ఉంటాము. అలా కొమ్ముల మధ్య నుండి దర్శించడం వల్ల ఏకాగ్రత కలిగి నిశ్చలమైన మనస్సుతో శివుడును దర్శించగలుగుతాము. అలా చేయడం వల్ల కైలాస ప్రాప్తి సిద్ధిస్తుందని శివపురాణం తెలియజేస్తోంది. ఆ విధంగా నందిని ఎందుకు దర్శించాలి, శివానుగ్రహం ఎలా కలిగింది అనే విషయాలు తెలుసుకోవాలంటే డైలీ వీక్షకుల కొరకు ప్రత్యేకంగా ఈ శీర్షికను చదవండి. శిలాదుడు అనే మహర్షి ధర్మాత్ముడు. తన పితరుల ఆదేశాలతో అయోనిజుడు సువ్రతుడు మృత్యువు లేని పుత్రుని కొరకు ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశాడు. కొంతకాలానికి ఇంద్రుడు ప్రత్యక్షమై శిలాదుడు కోరిక తెలుసుకొని అటువంటి పుత్రుని ప్రసాదించటం తనకు కుదరదని, తాను అసమర్థుడని సర్వేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు శివుని ఆరాధించవలసిందిగా సూచించాడు. అప్పుడు శిలాదుడు పరమేశ్వరుని అనుగ్రహం కొరకు ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై మహాసమాధిలోనున్న శిలాదుడను తట్టి లేపి మేల్కొల్పగానే శిలాదుడు శివుని దర్శించి సాష్టాంగ ప్రణామం చేసి స్తుతించాడు. అప్పుడు శివుడు, తపస్వి శిలానంద, నీ తపస్సుకు సంతోషించాను, ఏ వరం కావాలో కోరుకో అనగానే, ప్రభు పరమేశ్వర, మీ వంటి అయోనిజుడు మృత్యువు లేని పుత్రుని పొందాలని ప్రసాదించమని కోరుకున్నాడు. శిలాదుడు కోరిక విన్న పరమేశ్వరుడు సంతోషించి, శిలానంద, పూర్వం బ్రహ్మ మహర్షులు గొప్ప గొప్ప దేవతలు తపస్సు ద్వారా నేను అవతారాన్ని ధరించాలని ఆరాధించారు. కనుక మునీంద్ర, నేను ఈ సకల జగత్తుకు జనకుడను. అట్టి నాకు నీవు తండ్రి వగుదువు. నేను నీకు అయోనిజుడునగు పుత్రునగుదును. అప్పుడు నన్ను నందీశ్వరుడు అని పిలువబడతాను అని శివుడు వరమిచ్చి అదృశ్యమయ్యాడు. తర్వాత మహర్షి శిలాదుడు తన ఆశ్రమానికి వెళ్ళి అక్కడున్న మహర్షులు పితరులకు తెలియజేసి యజ్ఞవేత్తలతో సంప్రదించి యజ్ఞము చేయుటకు సిద్ధపరచగా, శంభుని ఆజ్ఞతో యజ్ఞం ప్రారంభం అవ్వకుండానే శిలాదుడు శరీరం నుండి నందీశ్వరుడు ఉత్పన్నమయ్యాడు. అక్కడ ఉన్న మునులందరూ శిలాదుడను ప్రశంసించారు. శిలాద మహర్షి ప్రళయకాలీన సూర్యుని వంటివారు. అగ్ని సమాన ప్రతిభాశాలి, త్రినేత్రుని, ప్రకాశవంతమైన జటామకుటధారి, త్రిశూలధారి, ఆయుధాలు ధరించి ఉన్న ఆ బాలుని చూసి సంతోషించి, బాలక నంది, నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుని అంశతో జన్మించిన వాడవు, అయోనిజుడవు, నీవు నంది అనే పేరుతో ప్రకటితమవుతావు అంటూ ఆశీర్వదించాడు. యజ్ఞక్షేత్రం నుండి ఆశ్రమానికి తీసుకురాగా నంది మానవ రూపాన్ని ధరించాడు. నందికి 5వ సంవత్సరం వచ్చేసరికి సకల శాస్త్రాలను వేదాలను అధ్యయనం చేయించాడు. 7వ సంవత్సరం వచ్చేసరికి శివుని ఆజ్ఞ మేరకు మిత్రుడు వరుణుడు అనే 2 పేరున్న ఋషులు శిలాదముని ఆశ్రమానికి వచ్చి ఆ నందిని చూసి, పరమాత్మ శిలాద, నీ కుమారుడు నంది సకల శాస్త్ర పారంగతుడు, విద్వాంసుడు అయినప్పటికీ ఇతని ఆయువు చాలా స్వల్పం, ఇతనికి 1 సంవత్సరం ఆయుర్దాయం మాత్రమే ఉంది అని పలకగా, పుత్రవాత్సల్యుడు శిలాదుడు నందిని గుండెలకు హత్తుకొని విచారిస్తుంటే నంది తండ్రితో, నాయన, దేవతలు, దానవులు, యముడు, కాలుడు, మృత్యుదేవత నన్ను సంహరింపదాల్చినప్పటికీ ఈ బాల్యావస్థలో నాకు మృత్యువు కలగదు. అయినా నేను శివాంశ సంభూతుడను. నేను మహాదేవుడు శంకరుడిని ఆరాధిస్తాను, దీర్ఘాయువును పొందుతాను, చింతించకండి అని తండ్రిని ఓదార్చి తపస్సుకు వెళ్ళి ఏకాగ్రతతో రుద్ర మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. కొద్ది సంవత్సరాలు గడిచేసరికి దయాసాగరుడు పరమేశ్వరుడు సంతోషించి ఉమాసహితుడై ప్రత్యక్షమై, నంది, నీ తపస్సుకు మెచ్చాను. నీ వద్దకు ఆ 2 ఋషులను నేనే పంపాను. నీవు అమరుడవు, అజరుడవు. నువ్వు నాకు పార్వతికి ఇష్టమైన వాడవు. నీ మీద మాకున్న కృప వల్ల జరాజన్మ మృత్యువులు ప్రభావం ఏమీ ఉండదు. అప్పుడు ఉమాదేవి మాట్లాడుతూ, నాదా, మీరు నందీశ్వరుడు గణాధ్యక్ష పదవిని ప్రసాదించండి.
ఇతడు మనకు పుత్రుడే సుమ అనగానే నంది, శంకర, మీ కృప ఎల్లప్పుడూ నాపై ఉండేలా నేను నిరంతరం మిమ్మలను దర్శించేటట్లు అనుగ్రహించండి అన్నాడు. శివుడు, వత్స నంద, భక్తులు నిన్ను దర్శించకుండా నా దర్శనం పొందిన ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకు నిన్ను వీక్షించాలంటే నువ్వు వృషభ రూపంలో నా ముందు ఉండి నన్ను స్మరిస్తున్నప్పుడు నీ కొమ్ముల ద్వారా మాత్రమే నన్ను వీక్షించిన వారికి కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది అని వరమిచ్చి ఉమాసహితుడైన శంకరుడు నందిని కైలాసం తీసుకెళ్లి గణములతో, ఇక నుండి ఈ నంది మీకు అందరికీ అధ్యక్షుడు, మీరందరూ అతనిని ఆదరించి గౌరవించండి, అదే మా ఉభయులకు ఆనందం అని చెప్పాడు. అప్పటి నుండి ప్రతి శివాలయంలో నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. బాగుంది.